అందమైన సూర్యోదయానికి ఆహ్వానం, ఆత్మీయ నేస్తానికి శుభోదయం. ఈరోజు మరొక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ తోటి మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను చెప్పబోయే వాటిల్లో చాలా వరకు యథార్థగాథలే ఉన్నాయి. మొట్టమొదటిగా నేను దక్షిణ కర్ణాటకలో కడబ అనే ఊర్లో ఒక జరిగిన సంఘటన మీకు చెప్తాను. నేను ఆ ఊర్లో ఒక యజమాని ఒక కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క పేరు బొల్లు. ఆ బొల్లు అనే కుక్కని అనుకోకుండా ఒకరోజు ఒక చిరుతపులి వెంటాడుతూ ఉంటుంది. ఆ చిరుతపులి బాధ నుంచి తప్పించుకోవడానికి అది పరిగెడుతూ వెళ్ళి తన యజమాని ఇంట్లో ఉన్నటువంటి ఒక బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ కుక్కనే వెంటాడుతున్న చిరుతపులి కూడా అదే బాత్రూంలోకి లోపలికి వెళ్తుంది. వెంటనే యజమాని ఆ బాత్రూమ్ గడియ పెట్టేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. 7 గంటలు గడిచిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ బాత్రూమ్ పైన ఉన్నటువంటి రేకుల్ని పక్కకి తొలగించి దానిలో నుంచి ఒక ట్రాంక్విలైజర్ ఇచ్చి ఆ చిరుతని వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తారు. ఆశ్చర్యం ఏంటంటే, ఏ కుక్క వెంటైతే ఈ చిరుతపులి పడిందో ఆ కుక్కని ఏమీ చేయలేదు. 7 గంటలు ఆ చిన్న బాత్రూంలో ఒక మూల కుక్క ఒక మూల చిరుత ఉన్నప్పటికీ కూడా కుక్కని మాత్రం అది చంపలేదు, తినలేదు. యజమాని ఆశ్చర్యపోయి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారు, ఏంటండి మరి కుక్కని ఏమీ చేయలేదేంటి చిరుత అని. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, జంతువులు తన ఆకలి కంటే కూడా తన స్వేచ్ఛకి ప్రయారిటీని ఇస్తాయి అని చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు గూగుల్ చేస్తే కూడా మీకు దొరుకుతుంది, స్టోరీ విత్ వీడియో దొరుకుతుంది. ప్లీజ్ రెఫర్ దట్. అయితే జంతువులు తన స్వేచ్ఛకి ఇంత ప్రాముఖ్యం ఇస్తాయి అన్నప్పుడు మరి మనుషులమైన మనం కూడా అంతే ప్రాధాన్యం స్వేచ్ఛకి ఇస్తున్నామా? ఖచ్చితంగా లేదనే చెప్తాను నేను. ఇది ఎందుకు అంటున్నానంటే, ఈ మాట 2 రోజుల క్రితం పేపర్లో ఒక వార్త నన్ను చాలా బాధించింది. అలహాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక పిల్లవాడు మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆ రోజు అతని పుట్టినరోజు కూడా. తను వాళ్ళ అమ్మగారితో ఫోన్లో మాట్లాడి ఆ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఆ హాస్టల్లో ఉన్నటువంటి 5వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అని కారణాలు వెతికితే 6 పేపర్స్లో అతను ఫెయిల్ అయ్యాడు. అప్పటికి 3 నెలలుగా అతను ఏదో క్లాసెస్కి వెళ్ళడం లేదు. అంటే ఏంటి, అక్కడ అతనికి నచ్చని అంశం ఏదో ఉంది. అలాగే పోనీ అతను ఎలా వచ్చాడు అని చూస్తే 52వ ర్యాంక్ వచ్చింది జేఈఈ మెయిన్స్లో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోట. ఆ అబ్బాయిది మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి నిజామాబాద్ ప్రాంతం నుంచి వెళ్ళాడు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే అతను హియరింగ్ ఇంపైర్డ్, వినికిడి శక్తి తక్కువ ఉండడం లాంటి అంగవైకల్యాన్ని కూడా ఆ విద్యార్థి కలిగి ఉన్నాడు. అంటే అక్కడ నాకేమనిపించిందంటే, తనకు నచ్చని అంశం ఉంది అన్నప్పుడు తన పేరెంట్స్కి తను చెప్పుకోలేకపోవడం అనేది చాలా ఇబ్బంది పెట్టింది, మనసుని కలిచివేసిందనమాట. ఇలాంటి సంఘటనలు గడిచిన 20 సంవత్సరాల్లో, అంటే 2005 నుంచి 2025 మధ్యలో దాదాపుగా 115 మంది ఐఐటియన్స్ చనిపోయారు. ఈ స్టాటిస్టిక్స్ ఎవరిచ్చారంటే, గ్లోబల్ ఐఐటి అల్యూమినీ సపోర్ట్ గ్రూప్ అనేవాళ్ళు సమాచార హక్కు చట్టం కింద తీసుకుని తెలిపినటువంటి వాస్తవాలు ఇవి. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఈ స్టూడెంట్స్ సూసైడ్స్ పైన ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం తదితర అంశాలు అధ్యయనం చేసి ఆత్మహత్యలకి దారితీస్తున్న కారణాలు ఏంటి, విద్యా వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు తేవలసి ఉందా అనే దిశగా కూడా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యానం చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే, రైతుల ఆత్మహత్యల కంటే కూడా విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి అని. అన్నిటికంటే శోచనీయం ఏంటంటే, సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మన పిల్లల యోగక్షేమాలు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్న అంశాల మీద స్టడీ చేయాలి అని న్యాయ వ్యవస్థ ఆలోచించింది. కానీ మన కడుపున పుట్టిన పిల్లలు, వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళ అభిరుచులేంటి, అభిప్రాయాలేంటి తెలుసుకుంటున్నామా? ఏదో నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను, నా పిల్లలైతే బాగుండు, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఐఐటీలో చేరాడు, నా పిల్లవాడు ఐఐటీలో చేరితే బాగుండు, ఎదురింటి వాళ్ళు ఫారిన్ వెళ్ళారు, నా కూతురు ఫారిన్ వెళ్తే బాగుండు. ఇలాంటి కంపారిజన్, అంటే మన పిల్లల్ని మరొకరితో పోల్చటము అనేది సరికాదు.
మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రేస్లో కార్పొరేట్ కాలేజెస్కి పంపించేస్తున్నాం. కార్పొరేట్ కాలేజెస్లో 2 వ్యవస్థలు, 2 ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఉన్న రేసులో పావులుగా మారి నలిగిపోతున్నది ఎవరు అంటే మన పిల్లలే. బట్టి పట్టి ఆ ర్యాంకులు, మా కాలేజ్కి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, ఇన్ని సీట్స్ మేము సాధించాము అని ఇన్స్టిట్యూషన్స్ రేసులో మన పిల్లల్ని పావులుగా చేసి సమిధల్ని చేస్తున్నాం. కాబట్టి నేనేమంటానంటే ఒక్కసారి వాళ్ళ అభిప్రాయాలేంటి, ఆలోచనలేంటి తెలుసుకుని దాన్ని మనం సపోర్ట్ చేయాలి. పిల్లల ఆనందానికంటే మించిన సంపద మరొకటి లేదు. తెలుగులో సామెత ఉంది, పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ ఏంటి అంటే, తల్లిదండ్రి ఉండి కూడా తమ బాధని పంచుకోలేని స్థితి, మనసు విప్పి చెప్పుకోలేని స్థితి మన పిల్లలకి మనం కల్పిస్తున్నామా ఒకసారి ఆలోచించండి. దయచేసి అలాంటి పరిస్థితుల్లోకి మన పిల్లల్ని నెట్టవద్దు. మధురమైన మరో స్వరంతో మళ్ళీ మీకు వినిపిస్తాను. మీ మధుస్వరం.